హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. టెట్ మరియు డిఎస్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం సోషల్ కంటెంట్కి సంబంధించి క్లాసులు చేయడం జరుగుతుంది. ఈ క్లాస్ అనేది 6వ తరగతి పాఠం నెంబర్ 21 తెలంగాణలో పచ్చదనం అనే పాఠ్యభాగంలోని అంశాలకు సంబంధించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక తెలంగాణలో పచ్చదనం 6వ తరగతి పాఠం నెంబర్ 21కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భారత జాతీయ అటవీ విధానం ఎప్పుడు ఏర్పాటు చేశారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1988వ సంవత్సరంలో భారత జాతీయ అటవీ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పరిసరాల సుస్థిరత, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడం కోసం భారత జాతీయ అటవీ విధానాన్ని ఏర్పాటు చేశారు. ఇది రెండవ జాతీయ అటవీ విధానం. మొదటిది 1952వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ఆప్షన్ 1 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరైన అంశాలను గుర్తించుము. ఇక్కడ ABCD అనే 4 స్టేట్మెంట్లను ఇవ్వడం జరిగింది. దానిలో 2 మాత్రమే సరైన సమాధానాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆన్సర్ చూసుకున్నట్లయితే తెలంగాణ అనేది 15 డిగ్రీల 46 నిమిషాల నుంచి 19 డిగ్రీల 47 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నది. ఇది సరైన స్టేట్మెంట్. అలాగే దాంతోపాటు బి చూసుకున్నట్లయితే 77 డిగ్రీల 16 నిమిషాల నుంచి 81 డిగ్రీల 43 తూర్పు రేఖాంశాల మధ్య తెలంగాణ ప్రాంతం అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 A మరియు B అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాటిన మొక్కలు అన్నీ సంరక్షించబడుతున్నది లేనిది తెలుసుకోవడానికి పరిశీలించబడుతున్న కార్యక్రమం ఏంటిది? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 జియో ట్యాగింగ్. జియో ట్యాగింగ్ ద్వారా తెలంగాణలో నాటిన మొక్కలు సంరక్షించబడుతున్నవా లేవా అని తెలుసుకునే సదుపాయం కల్పించడం జరిగింది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వనజీవి రామయ్య ఏ వాక్యంను సార్థకం చేసి చూపించాడు? ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 మొక్కలు నాటండి ప్రాణాన్ని కాపాడండి అనే వాక్యాన్ని ఈయన ఆచరించి ఆ వాక్యాన్ని సార్థకం చేసి చూపించడం జరిగింది. వనజీవి రామయ్య, ఈయన యొక్క అసలు పేరు దరిపెల్లి రామయ్య, ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి. ఈయన 70 సంవత్సరాల వ్యక్తి మొక్కలు నాటండి ప్రాణాన్ని కాపాడండి అనే వాక్యాన్ని సార్థకం చేసి చూపించడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ అని ఎవరిని అంటారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 జాదవ్ ములాయ్. భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్గా ఈయనను పిలవడం జరుగుతుంది. ఈయన 1360 ఎకరాల విస్తీర్ణంలో అటవీని పెంచి పోషించి ఒక అడవిని తయారు చేయడం జరిగింది. కాబట్టి ఆ అడవికి ఈ జాదవ్ ములాయ్ అనే పేరు పెట్టడం జరిగింది. ఆయనను భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్గా గుర్తించడం జరిగింది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక అటవీ కార్యక్రమం అనే ప్రాజెక్టు ఏ సంవత్సరంలో ఏర్పాటు అయ్యింది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1979వ సంవత్సరంలో ఇది ప్రారంభం కావడం జరిగింది. సామాజిక అటవీ కార్యక్రమం 1979లో 16 సంవత్సరాలకు చెందిన జాదవ్ ములాయ్ దీనిలో పనిచేయడం జరిగింది. 5 సంవత్సరాల కాలం పాటు ఈ ప్రాజెక్ట్ అనేది కొనసాగింది. దాని తర్వాత ఈయన సొంతంగా 1360 ఎకరాల విస్తీర్ణంలో అడవిని పెంచి భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్గా పేరు తెచ్చుకోవడం జరిగింది. దీనికి సరైన సమాధానం 1979 ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఎంత అటవీ విస్తీర్ణం ఉండాలి? మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ శాతం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 33% అనేది అటవీ విస్తీర్ణం ఉండాలి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రం దక్కను పీఠభూమిలోని ఏ ప్రాంతాన్ని అనుసరించి ఉంది? తెలంగాణ పీఠభూమి అనేది దక్కను పీఠభూమిలో
ఏ ప్రాంతంని అనుసరించి ఉంది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అర్ధశుష్క ప్రాంతంలో తెలంగాణ అనేది దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉండడం జరిగింది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలనే నినాదం ఏ కార్యక్రమం ద్వారా చేస్తున్నారు? ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఒక మొక్క అనే నినాదం 230 కోట్ల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమంలో భాగంగా చేయడం జరుగుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫారెస్ట్ మ్యాన్గా పేరు తెచ్చుకున్న జాదవ్ మొలాయ్ ఏ నదీ తీరాన చెట్లను నాటి సంరక్షించడం జరిగింది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 బ్రహ్మపుత్ర నది. జాదవ్ మొలాయ్ అనేవారు అస్సాం రాష్ట్రంలో జన్మించడం జరిగింది. ఈయన బ్రహ్మపుత్ర నది యొక్క ఇసుక తిన్నెల మీద 20 సంవత్సరాల పాటు కష్టపడి అడవిని తయారు చేయడం జరిగింది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర అటవీ విస్తీర్ణం ఎంత శాతం ఉంది? తెలంగాణ రాష్ట్ర అటవీ విస్తీర్ణం 33% ఉండాలి, కానీ తెలంగాణ రాష్ట్ర అటవీ విస్తీర్ణం ప్రజెంట్ అయితే 24%గా ఉంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే 4వ అత్యున్నత పౌర పురస్కారంతో భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ని గౌరవించింది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 పద్మశ్రీతో జాదవ్ మొలాయ్ని భారత ప్రభుత్వం సత్కరించడం జరిగింది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణాన్ని కాపాడడానికి తాను చేసిన అవిశ్రాంతమైన కృషికి తెలంగాణ నుంచి గౌరవప్రదమైన పద్మశ్రీ పురస్కారం పొందిన వ్యక్తి ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 వనజీవి రామయ్య. ఈయన ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి. పర్యావరణాన్ని కాపాడడానికి తాను ఎంతో కృషి చేసి తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఫ్రెండ్స్ 6వ తరగతి పాఠం 21 తెలంగాణలోని పచ్చదనం పాఠ్యాంశంలోని క్వశ్చన్స్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.